వారికి వచ్చేటువంటి కానుక కూడా వారి టిఫిన్కి కూడా సరిపోతుంది. అయినప్పటికీ కూడా మరి ధనం మీద అపేక్ష కాక దేవుని పని చేయాలనేటువంటి సమర్పణతో, ఎందుకంటే చనిపోయినటువంటి ఆ బిడ్డను చావుకు లోనైనటువంటి తన జీవితాన్ని ప్రభు మరలా బ్రతికించి నిలబెట్టారు కనుక బ్రతికినంతకాలం ప్రభు కొరకు సాక్షిగా ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశముతో మరి ప్రసాద్ లేక జాన్ పీటర్ ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్నాడు. రానున్న దినాల్లో దేవుడు ఆ బిడ్డ యొక్క నమ్మకత్వాన్ని చూసి ఇంకా మెండైనటువంటి దీవెనలు సేవా పరిచర్యలో, వ్యక్తిగత పరిచర్యలో అనుగ్రహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రీతిగా మరి ఆశీర్వదిస్తున్నాను. దేవుడు ఆ బిడ్డను బలపరచును గాక. మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విశ్వాసులైన మీకు కుటుంబీకులు, బంధువులు కూడా ఉన్నారు. ప్రసాద్ బంధువులు పృథ్వీ నుంచి కూడా కొంతమంది యవన బిడ్డలు వచ్చారు. అందరికీ కూడా ప్రభు పేరట వందన వచనాలు తెలియచేస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, దేవుడు గతించిన 2024 సంవత్సరం అంతా కూడా తన సజీవమైన రెక్కల క్రింద మనలను, మన కుటుంబాలను, మన ప్రాంతాలను, మన సంఘ పరిచర్యలను ప్రభు కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరాన్ని మనందరి జీవితాల్లో ఒక దయా కిరీటముగా ప్రభు అనుగ్రహించారు. చూడండి, చాలామంది డిసెంబర్ నెలలో ఇంకా 2-3 రోజులు గడిస్తే నూతన సంవత్సరంలో అడుగు పెడతామని ఆశించినటువంటి వారు ఎంతోమంది కూడా ఆ భాగ్యాన్ని చూడలేక ఈ లోకమును విడిచి కనుమరుగైపోయిన వాళ్ళు చాలామంది కోకొల్లలుగా ఉన్నారు. డిసెంబర్ 30వ తారీఖున బెంగళూరులో ఒక సంఘటన జరిగింది. చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందినటువంటి కుటుంబీకులు వాళ్ళు ఒక నూతనమైనటువంటి వెహికల్ కొనుక్కోవాలని చెప్పి వాల్వా కంపెనీకి చెందినటువంటి కారును కొనుక్కోవాలని చెప్పి కుటుంబంలో అందరూ కూడా ఆ షోరూమ్కి వెళ్ళి 3 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడే వారి ఆనందంతో కేక్ కట్ చేసి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ తిరిగి ఇంటికి వస్తుండగా ఇంటికి చేరకముందు ఒక కంటైనర్ గుద్ది కారులో ఉన్న కుటుంబీకులు 6 కూడా చనిపోయారు. 30వ తారీఖున జరిగినటువంటి సంఘటన బెంగళూరులో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం చూడాలని ఆశ ఉండగాని ఎంతోమంది దాన్ని పొందుకోలేకపోయారు. కానీ ఈ రోజున మనం పొందుకోగలిగామంటే కారణం ఏంటంటే దేవుడు మనలను సజీవులుగా ఉంచారు కాబట్టి. కనుక బ్రతికి ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు, కానీ కేవలము దేవుని యొక్క కృప అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనములో భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను మనకు బోధిస్తున్నారు. 3:22 విలాప వాక్యములు 3:22 యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము ఆయనకు మన ఎడల నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుడు కృప కలిగిన వాడు, అనుదినము కూడా ఆయనకు మన ఎడల ఏం పుడుతుందంట? వాత్సల్యత పుట్టుచున్నది. ఈ వాత్సల్యత అనే పదం చాలా అపారమైనటువంటి గంభీరమైనటువంటి పదం అన్నమాట. వాస్తవానికి ఈ వాత్సల్యత భూమి మీద మనం ఎవరి దగ్గర పొందుకోగలుగుతామంటే జన్మనిచ్చిన తల్లి దగ్గర, జన్మనిచ్చిన తండ్రి దగ్గర ఈ వాత్సల్యతను మనం పొందుకోగలుగుతాం. అయితే భూలోకములో తల్లిదండ్రులు మన పట్ల చూపించే వాత్సల్యత కంటే కూడా దేవుడు మన ఎడల చూపిస్తున్న వాత్సల్యత చాలా గొప్పది. ఆయనకు ప్రతి దినము కూడా మన ఎడల నూతనమైన వాత్సల్యత పుడుతుందంట. చూసిన ముఖాన్ని ఏం చూడనులే అని అనుకుంటున్నాడు దేవుడు? అనుకోవట్లే. రోజు చూసిన ముఖమే కదా అని ప్రభువు మనల్ని అనుకుంటే ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ బ్రతకలేం. కానీ ప్రతిరోజు కూడా మన ఎడల ఆయనకు నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నది కనుక మనము నిర్మూలన కాకుండా ఈ రోజు వరకు కూడా మనం ఏమై ఉన్నామంటే సజీవులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకే 30వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, మన్ను నిన్ను స్తుతించున అది నీ సత్యమును గూర్చి వివరించు. మట్టిలో ఉన్నవారు దేవుని స్తుతించగలుగుతారా? లేదు. ఎందుకంటే వారు మౌన స్థితిలో ఉన్నారు.
మరి ఎవరు దేవుని స్తుతించగలిగిన వారు అని అంటే సజీవులుగా ఉన్నటువంటి మనమే దేవుని స్తుతించాలి. ప్రభువును మనం ఎందుకు స్తుతించాలి, ప్రభువుని ఎందుకు మనము గణపరచాలి అని అంటే ఆయనకు మన ఎడల నూతనముగా ప్రతిదినం ఏం పుడుతుంది చెప్పండి, వాత్సల్యత పుడుతుంది. మనము సజీవులుగా ఉండటానికి దేవుడు కృపనిచ్చారు. అందుకే 103వ కీర్తనలో దావీదు భక్తుని ద్వారా కూడా వాక్యము సెలవిస్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు మన పట్ల చేస్తున్న ఉపకారములు, మహోపకారములు ఏమిటి అని అంటే, చాలామంది దేవుడు ఉపకారం చేయాలంటే ఏదో కలిసి రావాలి అనుకుంటారు. మా ప్రాంతంలో అయితే చెరువులు ఎక్కువ కదా, చెరువులు బాగా పండితే ఉపకారం అనుకుంటారు. కొంతమంది ఏమో ఉద్యోగాలు వస్తే ఉపకారం జరిగినట్టు అనుకుంటారు. కొంతమంది వారి ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తే చాలా ఉపకారం జరిగింది అనుకుంటారు. కనుక ఏదో కలిసి వస్తేనే ఉపకారం కాదు. నేను అంటాను, మనము బ్రతికి ఉండటమే దేవుడు మన పట్ల చేసినటువంటి ఉపకారం. దేవునికి స్తోత్ర. మనకంటే గనులు అనబడిన వారు, మనకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, మనకంటే ఎంతో మంది అందచందాలు కలిగిన వారు, విద్యావంతులు, ధనవంతులు, ఎంతో మంది పలుకుబడి కలిగిన వారు ఈ లోకముని విడిచిపెట్టి మాయా స్వరూపులైపోయారు. భయంకరమైనటువంటి కరోనాలు వచ్చినాయి, భయంకరమైనటువంటి వ్యాధులు భూమి మీద ప్రబలుతున్నాయి. ఒక వ్యాధి తగ్గుతుంది అనుకునేటప్పటికి మరొక నూతనమైన వ్యాధి భూమి మీదకి వస్తుంది. ఇలాగ భయంకరమైన పరిస్థితుల గుండా మన జీవిత యాత్ర ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారిగా ప్రభువు మనల్ని చేయక, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారిగా దేవుడు మన వదలక, తరంబడుచున్నను దిక్కులేని వారిగా ప్రభువు మనల్ని చేయక, పడద్రోయబడినను నశించు వారిగా ప్రభువు మనల్ని వదలక, ఆయనే మనకు దిక్కుగా, కోటగా, ఆశ్రయ దుర్గముగా మనకుంటూ ఈ రోజు వరకు తన సజీవమైన రెక్కల క్రింద ప్రభువు మనల్ని కాపాడుకుంటూ వచ్చారంటే అంతకంటే ఆయన మన పట్ల చేసే ఉపకారం ఇంకేముంటుంది చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగినగా. కనుక ప్రభువు చేస్తున్న ఉపకారములను పొందుకున్న మనము ఏం చెల్లించాలి అని అంటే తిరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దశలోనికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమైంది. ప్రతి విషయాన్ని బట్టి కూడా ప్రభువుకి మనం ఏం చెల్లించాలంటండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయాన్ని బట్టి. ఒక రాత్రి గడిచి ఒక ఉదయం మన జీవితంలో వచ్చిందంటే ఆ ఉదయాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. ఒక ఉదయకాలం అంతా గడిచిపోయి మరొక రాత్రి మన జీవితంలో అనుగ్రహింపబడిందంటే ఆ రాత్రిని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. ప్రతి విషయాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఏది అనుగ్రహించినా కూడా అనుగ్రహింపబడినది మనం పొందుకుంటున్నాం గనుక ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ మధ్యన కొంతమంది డాక్టర్స్ పరిశోధన చేసి మానవుడు బ్రతకడానికి కావలసినటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఒక వ్యక్తి ఒక రోజు బ్రతకాలంటే అతనికి మామూలుగా ఆక్సిజన్ సిలిండర్ పెట్టి బ్రతికించాలి అని అంటే రోజుకి 3 ఆక్సిజన్ సిలిండర్లు అవసరం అవుతాయంట. ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు. ఈ ఆక్సిజన్ సిలిండర్స్ 3 అవసరం అయితే రోజుకి గవర్నమెంట్ లెక్క ప్రకారంగా అయితే ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ 700 రూపాయలు, అంటే రోజుకి 2100 రూపాయలు ఆక్సిజన్ ఖర్చు అవుతుంది అన్నమాట. కరోనా టైంలో అయితే 1,00,000 రూపాయలు కూడా అమ్మారు సిలిండర్, అయినా దొరకలేదు. కానీ ప్రియులారా, ఒక వ్యక్తి ఆక్సిజన్ పొందుకోవాలి అనుకుంటే 2100 రూపాయలు చెల్లిస్తే కానీ 3 సిలిండర్ల ఆక్సిజన్ అతనికి అందుబాటులో ఉంటే కానీ ఒక రోజు ఆ వ్యక్తి బ్రతకలేదు. అలాగున సగటున ఒక వ్యక్తి ఈ భూమి మీద 65 సంవత్సరాలు బ్రతకాలంటే ఆ ఆక్సిజన్ సిలిండర్లకే అంటే ప్రాణవాయువుకే
రమారమి 6 కోట్ల రూపాయలు చెల్లించాలంట ఆ గాలికి. ఎన్ని కోట్లు అండి? మరి ఈ గాలిని ప్రభు మనకి ఏమైనా ఛార్జ్ చేస్తున్నాడా? ఉచితంగా ప్రభు మనకి ఇస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు కరెంట్ ఇచ్చి బిల్లులు ఇస్తున్నారు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ ఇచ్చి ట్యాప్ బిల్లు కట్టమంటున్నారు. ఇల్లు కట్టుకున్నందుకు పన్ను, రోడ్డు మీద వెళ్ళినందుకు పన్ను. మరి ఇలా పనులు వేసుకుంటూ పోతే ప్రభు ఎన్ని పనులు వేయాలి మన మీద? కానీ ప్రభువు మనకి అన్నిటిని కూడా ఉచితంగా ఇస్తున్నాడు. కనుక దేవుని కార్యాలు మన జీవితంలో అనుగ్రహింపబడుతున్నప్పుడు ఉచితంగా పొందుతున్న మనము తిరిగి ఆయనకి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విషయంలో కూడా దేవుని కార్యాలను మర్చిపోకూడదు. దేనిని విషయంలో కూడా దేవుడు చేసిన మేలులను మర్చిపోకూడదు. ప్రభువు చేసిన ప్రతి కార్యాన్ని మన జీవితాల్లో తలపోసుకోవాలి. గత కాలం అంతా ప్రభు కాపాడాడు, మరొక నూతన సంవత్సరాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు అనేటువంటి ఒక కృతజ్ఞత ఈ రోజున దేవుణ్ణి ఆరాధిస్తున్న పిల్లల హృదయాల్లో ఉండాలి. కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా మనం బ్రతకాలి. కృతజ్ఞత కలిగినటువంటి దేవుని పిల్లలుగా మనం బ్రతకాలి. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి మనకి సహాయం చేస్తే ఆ వ్యక్తికి మనం వెంటనే ఏం చెప్తామంటే చాలా వందనాలండి, థ్యాంక్స్ అండి చెప్తాం. లేకపోతే మనం ఒక వెహికల్ మీద, బండి మీద వెళ్తున్నప్పుడు దారిలో చేపెట్టి ఆఫ్ చేసి ఏమంటే అక్కడ వరకు లిఫ్ట్ ఇవ్వండి అంటే ఫోన్లే కదా అని ఒక లిఫ్ట్ ఇచ్చామనుకో, అతను దిగవలసిన ప్రదేశానికి దిగి వెళ్తూ థ్యాంక్స్ అని చెప్తే లిఫ్ట్ ఇచ్చిన మనకేం కలుగుతుంది అంటే సంతృప్తి కలుగుతుంది. అలాగా కాకుండా అంతవరకు మన బండి ఎక్కొచ్చి ఆ వచ్చినటువంటి స్థలంలో దిగిపోయి మనం ఎవడో తెలియదు అన్నట్లుగా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అనుకో, మన మనసు ఏమవుతుంది చెప్పండి? బాధపడతారు. ఇలాంటి వాడికి మరొకసారి లిఫ్ట్ ఇవ్వదు. కనుక ప్రతి విషయంలో మనము మనుషులుగా ఉండే ఓ ఎదురు వ్యక్తులకు మనం మేలు చేసినప్పుడు కృతజ్ఞతలను మనం ఆశిస్తున్నాం కదా. మన పరలోకపు తండ్రి మన జీవితంలో ఎన్నో కార్యాలు, గ్రహింపలేని గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ మనల్ని బ్రతికిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, నడిపిస్తున్న విధమును బట్టి దేవునికి మనము బ్రతికినంత కాలము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమైన మనము ఉపకారాలు చేసినప్పుడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కానీ మహాభక్తుడైన యోబు మనందరికంటే ఒక అడుగు ముందుకు వేసి తన 10 మంది పిల్లలు చచ్చిపోయినప్పుడు కూడా ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రాలు. అంటే శ్రమలో కూడా, మరణకరమైన పరిస్థితుల్లో కూడా అతడు దేవుని స్తుతించడము మానలేదు. దేవుని పిల్లలారా, దేవుని మనం అన్ని విషయాల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటలు వ్రాయబడతాయి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం, బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచున, అవి కోయబడక ముందు బహు పచ్చగా ఉండును గాని ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవునంటూ కిందంటాడు, దేవుని మరుచు వారి గతి కూడా అట్లే ఉండును. బురద లేకుండా జమ్ము పుడుతుందండి. జమ్ము పుట్టింది పెరిగిందంటానికి కారణం ఏంటంటే బురద కారణం. అలాగే రెల్లు పుట్టింది పెరిగిందంటానికి కారణం ఏంటంటే నీళ్లు కారణం. జమ్ముకు బురద జీవం అయితే రెల్లుకు నీళ్లు జీవం. నీళ్లు లేకపోతే రెల్లుకు ఉనికి లేదు, బురద లేకపోతే జమ్ముకు ఉనికి లేదు. ప్రియుల, అయితే ఈ బురదలో ఉన్న జమ్ము అనుకుంటుందంట, ఎంతకాలం నేను ఈ బురదకు బ్రతకాలి, అందరి లైఫ్ స్టైల్స్ బాగానే ఉన్నాయి, నా లైఫ్ స్టైలే ఈ బురదకి పరిమితం అయిపోయింది, నేనెప్పుడు సపరేట్ అవుదామా, అందరిలాగా నేను సపరేట్గా ఎలా బ్రతుకుదామా అనుకుంటుందంట ఈ జమ్ము. అనుకున్న కొంతకాలానికి ఎవడో వచ్చి కొడలు పెట్టి దాన్ని కోస్తూ ఉంటే అనుకుంటుందంట, ఇంతకాలానికి నా చిరకాల వాంచి నెరవేరుతుందని సంతోషపడుతుందంట. కానీ తన సంతోషం ఎంతసేపు అంటే కొన్ని సెకండ్లు మాత్రమే. కోయబడిన తర్వాత దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇతర మొక్కలన్నిటికంటే ఏమైపోద్దంటే త్వరగా వాడు. అప్పుడు అర్థమవుతుందంట, ఇంతకాలం నేను పచ్చగా ఉన్నానంటే, ఇంతకాలం నేను జీవంతో ఉన్నానంటే నా గొప్పతనం అనుకున్నాను, కానీ నేను బురదలో ఉండబట్టి నేను పచ్చగా ఉన్నాను, నేను బురదలో ఉండబట్టి జీవంతో ఉన్నాను.
ఈ రోజున బురద నుండి వేరు చేయబడ్డాను కనుక నేను ఎండిపోతున్నా, నేను బాధపడుతుందంట. నిజమే ప్రియులారా, జమ్ముకు బురద జీవమైతే, రెల్లుకు నీళ్లు జీవమైతే, ఈ రోజున మనకు జీవం ఎవరై ఉన్నారంటే మన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ప్రభు లేకపోతే మనము లేమండి. అందుకే పౌలు అంటాడు, నీ వల్లే బ్రతుకుచున్నాం, నీ వల్లే ఉనికి కలిగి ఉన్నాం, నీ వల్లే మేము చలించుచున్నాం అంటాడు. మరొక సందర్భం అంటాడు, మేమేమై ఉన్నానో అది కేవలము నీ కృప వలన అయి ఉన్నాం అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. కనుక వేరు చేయబడిన జమ్ము ఎంత తొందరగా ఎండిపోతుందో, దేవుని కార్యములను దేవుని మర్చివారి జీవితాలు కూడా అట్లే ఉండునని వాక్యం చెప్తుంది. కనుక మన జీవితాలు సుభిక్షంగా ఉండాలంటే, ఈ భూమి మీద మన జీవితాలు పచ్చగా ఉండాలంటే, మన జీవితాలు నిత్యము కూడా క్షేమదాయకంగా వర్ధిల్లుతూ ఉండాలంటే, శారీరకంగాను ఆత్మీయంగాను మనం బలపరచబడుతూ వర్ధిల్లుతూ ఉండాలంటే, మన పట్ల ఉపకారములు చేయుచున్న దేవుని ఎంత మాత్రమును కూడా మనం మర్చిపోవటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు కదా, ఒక సంవత్సరం ఒకడికి పంట బాగా పండిందంట. ఆ పంట ఒక సంవత్సరం పండింది, కానీ ఆ పండిన పంట అనేక సంవత్సరాలు కూర్చుని తినేంత పంట పండిందంట వాడికి. ఇంకా ఆ పంటను చూసుకుని వాడు మురిసిపోతూ, ఈ పంటను దాచుకోవటానికి నాకున్న కొట్లు చాలవు, ఈ చిన్న కొట్లు, ఈ పాత కొట్లు పడగొట్టేసి పెద్ద కొట్లు కట్టించుకుని ఈ పంట అంతా కూడా దాంట్లో నేను దాచుకుందామని చెప్పి కొట్లు కట్టించి పంటంతా దాంట్లో దాచుకుని ఇప్పుడు ఆ పంట వైపు చూసి అనుకుంటున్నాడంట, దావీదైతే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమన్నాడు, కానీ వీడేమంటున్నాడంటే, నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపడిన పంట నీ చేతికి వచ్చింది, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అన్నాడు. అంటే వీడి కాన్సెప్ట్ ఈ 4 అన్నమాట. తినాలి, త్రాగాలి, సంతోషించాలి, సుఖించాలి అనే మాట వచ్చిందే తప్ప ఇంత పంటనిచ్చిన దేవుని స్తుతించు అనే మాట వాడు నోటంట రాదు. పంట పండాలంటే కారణం ఏంటి? దేవుని అనుగ్రహం కావాలి కదా. ఏంటి దేవుని అనుగ్రహము? పంటకు మూలంగా కారణం ఏంటంటే నీరు కావాలి. నీరు రావాలంటే వర్షాలు పడాలి. వర్షాలు పడితే డ్యాముల్లోకి వస్తే కాలువల్లోకి వస్తే చిన్న చిన్న పంట బొద్దుల్లోకి వస్తే దాని ద్వారా పంటలు పండుతాయి. అసలు వర్షాలే లేకపోతే ఏమొస్తుంది? పంట పండే అవకాశం లేదు, కరువు వస్తుంది. కనుక మరంత పంట పండటానికి సమృద్ధైనటువంటి ఆ వనరులను ప్రభు అనుగ్రహిస్తే, తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము అన్నాడు తప్ప ఇంత పంటనిచ్చిన దేవుని స్తుతించిన ప్రాణమా అనే మాట వాడు నోటంట రాలేదు. కొంతమందికి వారు కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి. ఈ భూమి మీద ఉన్నంత కాలం జలసాగా బ్రతకాలి, హాయిగా తినాలి, హాయిగా బ్రతకాలి, తినాలి, తాగాలి, ఉన్నదాన్ని బట్టి మనం సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచన తప్ప కొంతమంది ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. అందుకే ఫిలిప్పీ గ్రంథకర్త అన్నాడు కదా, కొంతమందికి వారి కడుపే దేవుడు అంట, కొంతమందికి ఏం చెప్పండి, వారి కడుపే కింద అంటాడు, నాశనమే వారి యొక్క అంతం. బ్రతకడం కోసం మనం తినాలి తప్ప తినడం కోసమే బ్రతకాలనే ఆలోచన మనకు ఉండటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక ప్రియులారా, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించమంటున్నాడు తప్ప